రోజు మనం 100,000 ఫాలోవర్స్ రీచ్ అయ్యాం. కానీ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదనమాట 100,000 ఫాలోవర్స్ అని, ఇంతమంది ఫాలోవర్స్ రావాలని. నేను 2019లో కానిస్టేబుల్ అచీవ్ చేశాననమాట. అప్పుడు ఎంత మాకు వేకెన్సీస్ 2100. తర్వాత 2022లో ఏపీఎస్‌పీ సబ్ ఇన్స్‌పెక్టర్ వచ్చి నాకు 0.5 మార్క్స్‌తో మిస్ అయింది. కట్ ఆఫ్ వచ్చి 176.5 అయితే నాకు 176 మార్క్స్ అనమాట. నేను జనరల్ కేటగిరీ వల్ల మిస్ అయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇక్కడ ఈక్వల్ పర్సన్స్‌కి ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు అనే ఫీలింగ్ నాకొచ్చి అప్పటి నుంచి నేను డిపార్ట్మెంట్ నుంచి క్విట్ అయిపోయాను. క్విట్ అయిపోయి ప్రైవేట్ జాబ్‌లో ఆపర్చునిటీస్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. జాబ్ చేస్తా ఉంటే ఒక జిమ్ చేసుకుంటున్నప్పుడు నాకు సరదాగా వచ్చిన ఆలోచన అనమాట. కంటెంట్ చేద్దాము, మన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడున్న దాంట్లో ఎవరు జెన్యూన్‌గా ఏవి చెప్పట్లేదు. నేను చెప్తే నాకు ఒకప్పుడు లేని గైడెన్స్ వీళ్ళకి హెల్ప్ అవుద్ది. నాలాగా వీళ్ళు మిస్ అవ్వరు అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. నేను ఎస్ఐ మిస్ అయినా చాలా మంది కన్నా నాకు మంచి మార్క్సే వచ్చాయి. కానీ ఇట్స్ టైమ్ అనమాట. ఇట్స్ గాడ్స్ ప్లాన్. అందువల్ల నాకు మిస్ అయింది. ఓకే. స్టార్ట్ చేశాననమాట. చాలామంది లైఫ్‌లో ఏమనుకుంటారంటే ఏదైనా ఎగ్జామ్‌లో ఏదైనా మిస్ అయినా, పోయినా ఇంకా నా లైఫ్ అంతటితో ఆగిపోయింది. ఇంకా క్విట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా అదొక డిప్రెషన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతారనమాట. నేను అలా ఎళ్ళినోడినే. కానీ దాని నుంచి కమ్‌బ్యాక్ అయ్యి ఈరోజు ఇలా మీ ముందుకొచ్చాను. మీరు కూడా మీ లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏయున్నా ప్రతిదాన్ని టైమే అన్నీ మారుస్తది. ప్రతి ఒక్కరు మీ టైం కోసం వెయిట్ చేయండి. మన ప్లాన్ కన్నా గాడ్ ప్లాన్ అనేది చాలా బెస్టు. ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే మీరెప్పుడూ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.